ఆర్‌పీఎఫ్‌లో సబ్ ఇన్స్‌పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ అయితే విడుదలవ్వడం జరిగిందన్నమాట. దీనికి ఎలిజిబిలిటీ 10థ్ కానీ, డిగ్రీ కానీ. వేకెన్సీస్ అయితే 4660 అయితే ఉన్నాయి. 4660 అయితే ఉన్నాయి. ఆర్గనైజేషన్ చూసుకున్నట్లయితే కనుక ఆర్‌పీఎఫ్. లాస్ట్ డేట్ అనేది చూసుకున్నట్లయితే కనుక 14థ్ మే. ఈ వీడియోలో ఇంకా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్‌లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. నోటిఫికేషన్‌లో మనం చూసుకున్నట్లయితే కనుక ఆర్‌పీఎఫ్‌కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. పోస్టర్స్ సబ్ ఇన్స్‌పెక్టర్, కానిస్టేబుల్. సబ్ ఇన్స్‌పెక్టర్ పోస్టర్స్ చూసుకున్నట్లయితే కనుక వేకెన్సీస్ 452 అయితే ఉన్నాయి. కానిస్టేబుల్ చూసుకున్నట్లయితే కనుక 4208 అయితే పోస్టర్స్ అయితే ఉండడం అయితే జరిగిందన్నమాట. సబ్ ఇన్స్‌పెక్టర్‌కి ఏజ్ చూసుకున్నట్లయితే గనక 20th నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అంటే 20 ఇయర్స్ నుంచి 28 మధ్యలో ఉంటే గనక వాళ్ళు ఎలిజిబుల్. అలాగే కానిస్టేబుల్ 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వరకు అయితే ఉండాలి. సో, వాళ్ళకి ఇనీషియల్ పే చూసుకున్నట్లయితే గనక కానిస్టేబుల్‌కి సంబంధించి 21,700 రూపీస్ అయితే. అదే సబ్ ఇన్స్‌పెక్టర్ అయితే 35,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఆర్‌పీఎఫ్ అప్లికేషన్ ఫీజెస్ చూసుకున్నట్లయితే గనక జనరల్, ఓబీసీ సంబంధించి 500 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్, ఎక్స్ సర్వీస్ మెన్, ఈబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 250 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి సబ్ ఇన్స్‌పెక్టర్‌కి. కానిస్టేబుల్‌కి వచ్చి 10th అయితే పాస్ అయితే ఉండాలన్నమాట. 4 పేజెస్‌లో అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో వచ్చేసి జనరల్ అవేర్‌నెస్, అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అయితే ఉంటుంది ఈ టెస్ట్ అనేది. దాంట్లో సెలెక్ట్ అయిన వారు ఫిజిక్స్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. ఫిజికల్ టెస్ట్, రన్నింగ్ కానీ, లాంగ్ జంప్ కానీ, హై జంప్ కానీ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళైతే సెలెక్ట్ అయితే చేస్తాం జరుగుతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే కనుక 120 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. 10th క్లాస్ కానిస్టేబుల్ పోస్ట్కి సంబంధించి 10th క్లాస్ లెవెల్లో అయితే క్వశ్చన్స్ అడుగుతారు. ఎస్ఐ పోస్ట్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ లెవెల్లో అడుగుతాం అయితే జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/3 మార్క్స్ అయితే నెగిటివ్ చేస్తారు రాంగ్ అయితే కనుక. టైం డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ మాత్రమే. టోటల్ క్వశ్చన్స్ 120 క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 50 క్వశ్చన్స్ అయితే జనరల్ అవేర్నెస్ నుంచి, 35 క్వశ్చన్స్ అయితే అర్థమెటిక్ నుంచి, 35 క్వశ్చన్స్ ఏమో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అయితే ఉంటుంది. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ మోడ్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి వచ్చేసి కానిస్టేబుల్ మేల్ అయితే కనుక 5 minutes 45 seconds 12 మీటర్స్ అయితే రన్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ ఏమో 14 feet, హై జంప్ ఏమో 4 feet అయితే చేయాల్సి ఉంటుంది. కానిస్టేబుల్ ఫీమేల్ అయితే కనుక 800 మీటర్స్ రన్ చేయాలి 3 minutes 40 secondsలో. లాంగ్ జంప్ అయితే 9 feet, హై జంప్ అయితే 3 feet అయితే. సబ్ ఇన్స్‌పెక్టర్కి వచ్చేసి ఎస్ఐ ఫీమేల్ అయితే 4 minutesలో 800 మీటర్స్ అయితే రన్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ 9 feet, హై జంప్ 3 feet. ఎస్ఐ మేల్ అయితే 6 minutes 30 seconds అయితే రన్ చేయాల్సి ఉంటుంది. 1600 మీటర్స్ రన్ చేయాలి. లాంగ్ జంప్ 12 feet, హై జంప్ 3 feet 9 inch. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్‌లో ఓబీసీ వాళ్ళైతే హైట్ అనేది 165 టు 157 వరకు అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 160 to 152 అయితే ఉండాల్సి ఉంటుంది. గోర్ఖాస్ కానీ, మార్తాస్ స్పెసిఫైడ్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 163 to 155 అయితే ఉండాల్సి ఉంటుంది. క్లోజింగ్ డేట్ చూసుకున్నట్లయితే కనుక 14th 5th 2024 అయితే క్లోజ్ అయిపోతుంది. అంటే 14th మేతో క్లోజ్ అవుతుంది అనమాట. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట సింబల్ కట్టుకొని నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్.